ఇక గోదావరి నదిలో 1480 టీఎంసీల నీళ్లు ఉన్నాయని ఉమ్మడి రాష్ట్రంలో లెక్క తేల్చారని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇక తెలంగాణకు ఉన్న 967 టీఎంసీల నీటి హక్కుపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిందని మండిపడ్డారు. 967 టీఎంసీల నీటిని తెలంగాణ స్వయంగా ప్రకటించిందని ఏపీ అక్కసు వెళ్లగక్కిందని విరుచుకుపడ్డారు. వరద జలాలపై నీటి వాటా తేలాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 1480 టీఎంసీల నీళ్లు ఉన్నాయి అని ఆంధ్రప్రదేశ్లో లెక్క తెలిసింది. ఆ 1480లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం కలిసిన నాడే 967 తెలంగాణకు, 513 ఆంధ్రాకు కేటాయించింది. 967, 513 రెండు రాష్ట్రాలకు కేటాయించిండ్రు. దానికి అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది. ఆ కేటాయింపును రాష్ట్రం విడిపోయేటప్పుడు అసెంబ్లీలో కూడా పెట్టింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు, ఆ బిల్లు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు దాంట్లో బిల్లులో భాగంగా కూడా పెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది, 2023 దాంట్లో స్పష్టంగా వాళ్ళు ఈ 967ను కూడా వ్యతిరేకిస్తుంది. ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ self-proclaimed earmarked share of 967 TMC of Godavari water of Telangana state, which was communicated to the CWC Ministry of Jal Shakti while seeking clearances for DPR of the new projects in Godavari basin by Telangana state, was objected and denied already by the state of Andhra Pradesh, stating that there is no such earmarked share of Telangana state accepted by Andhra Pradesh state ఇన్ లెటర్ అడ్రస్డ్ వైడ్ 6th సీటెడ్. ఇంకా డీటెయిల్గా ఉంది, మీరు చదవండి బుక్లో. ఏమంటాడు, ఆ 967 తెలంగాణకు కేటాయించింది సెల్ఫ్ అంటే మనమే సొంతగా చెప్తున్నాము, దాన్ని మేము ఒప్పుకోము. ఆ 967 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు వాటా లేదు అని వ్యతిరేకిస్తూ ఢిల్లీకి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్కు ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ. ఇప్పుడు ఏమంటుండు చంద్రబాబు, అరే మీరు ప్రాజెక్టులు కట్టుకోగా వద్దన్నామా, 967 మీరు తీసుకున్నారు కదా, ఈ కిందిది నేను తీసుకుంటే ఏంది అంటాడు. బిడ్డ మరి 967 ఎందుకు వ్యతిరేకించను? ఫస్ట్ ఈ లెటర్ ఉపసంహరించు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాసిన అన్ని లేఖలు వాపస్ తీసుకో. ఈ 967 తెలంగాణ హక్కు అని ఒప్పుకో. ఇది ఒప్పుకోడట, మన ప్రాజెక్టులు అడ్డుకుంటాడట, మళ్ళా కొత్తగా గోదావరి బంకచర్ల అని నీళ్లు ఎత్తుకపోతాడట. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? వరద జలాలు అంటున్నావు, అసలు వరద ఎంతున్నది? ఆ వరదల నీ లెక్కెంత మా లెక్కెంతనో తేలాలన్నా వద్దా? అది తేలకుండానే నీళ్లు తీసుకుపోతా అంటున్నాడు. ఒకవైపు 967ను వ్యతిరేకిస్తాడు, కాళేశ్వరంను వ్యతిరేకిస్తాడు, భక్త రామదాసును వ్యతిరేకిస్తాడు, సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు రానియడు. ఇంకొక వైపు నేను కొత్త ప్రాజెక్టు కడతా అంటే అదే గోదావరి నది మీద నీళ్లు ఉన్నాయంటావు, సముద్రంలో కలుస్తాయంటావు. ఆ గోదావరి మీద కట్టున్న సీతారామను ఎందుకు వ్యతిరేకించినవు? కాళేశ్వరంను ఎందుకు వ్యతిరేకించినవు? మా 967 టీఎంసీలను ఎందుకు వ్యతిరేకించినవు? నీళ్లు నిండుగా ఉంటే, నీళ్లు సముద్రంలో కలిసేది నిజమైతే తెలంగాణ రాష్ట్రం గోదావరి మీద కట్టిన ప్రాజెక్టులను ఎందుకు వ్యతిరేకించినవో ఇలా సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్. చెప్తుందా? అంటే ఒకవైపేమో మనని అడ్డుకుంటారు, ఇంకొక వైపు కొత్తది కడతా అంటాడు. పోనీ 967 ఎక్కడిది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్న నాడే ఆ రోజు కేటాయించిన నీళ్ళు అవి. దాన్ని కూడా నేను ఒప్పుకోను, దాన్ని కూడా నేను అడ్డుకుంటా అంటే మనం మాత్రం బంకచెర్లను ఒప్పుకుందామా? మన ప్రాజెక్టులను అడ్డుకుంటాడు, మన నీటి హక్కులను కాలరాస్తాడు. పైగా నేను ఢిల్లీ నా చేతులుంది, నేను నీళ్లు తీసుకుపోతా అంటే మనకు అన్యాయం జరగదా?